అందరికీ నమస్కారం అండి. ఈరోజు శ్రీనివాసరావుపేట 60 అడుగుల రోడ్లో ఉన్న శ్రీ వైకుంఠ వెంకటేశ్వర స్వామి గుడిలో అయ్యప్ప స్వామి గుడి కట్టే ఒక సంకల్పం చేసి దానికి శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. అదేవిధంగా నవగ్రహాలు, మృత్యుంజయ శివలింగము, అదేవిధంగా సరస్వతి అమ్మవారికి, అదేవిధంగా ముఖద్వారానికి కూడా ఈరోజు శంకుస్థాపన చేసుకోవడం జరుగుతుంది. ఎప్పటి నుంచో చాలా ప్రసిద్ధిగాంచిన ప్రాచీనమైన దేవాలయం ఇది. ఈ దేవాలయంలో ఈరోజు అయ్యప్ప స్వామి గుడికి కాను శ్రీ భ్రమరా టౌన్షిప్స్ అధినేత గళ్ళ రామచంద్రరావు గారు ఈ అయ్యప్ప స్వామి గుడికి చందా విరాళం ఇవ్వడం జరుగుతుంది. గుడి నిర్మాణానికి ఆయన సహాయ సహకారాలు అందించడం జరుగుతుంది. కమిటీ వారు అందరూ కూడా ఈ యొక్క అద్భుతమైన కార్యక్రమంలో పాల్పంచుకొని జయప్రదం చేయడం జరిగింది. చాలా తొందరలోనే ఏప్రిల్ నాటికల్లా అయ్యప్ప భక్తులందరికీ కూడా ఈ గుడిని అందుబాటులో తీసుకొస్తామని ధర్మకర్త అదేవిధంగా కమిటీ మెంబర్స్ అందరూ కూడా వాగ్దానం చేయడం జరిగింది. ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం ప్రతి ఒక్కరికి ఉండాలి అని చెప్పి కోరుకుంటూ ఏడుకొండవాడ వెంకటరమణ వేంచేసి ఉన్న గోదాదేవి రాజ్యలక్ష్మి సమేత శ్రీ వైకుంఠ శ్రీనివాసమూర్తి దేవాలయంలో ఈరోజు ప్రముఖ వ్యాపారవేత్త గల్లా రామచంద్రరావు గారు మరియు వారి యొక్క శ్రీమతి మన అందరి అభిమానాలు చూరకున్న స్థానిక పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో వారి చేతుల మీదుగా ఈరోజు శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయము మరియు దాని పక్కనే సరస్వతీదేవి అమ్మవారు మరియు ఈ పేటలోని వాస్తవ్యులందరికీ వారి యొక్క గ్రహాల స్థితిని బట్టి గ్రహశాంతి చేయడానికి నవగ్రహాల అవసరం ఎంతో ఉందని గుర్తించారు మా కమిటీ వారు దానికోసం ఈ నవగ్రహాలతో శంకుస్థాపన మరియు మృత్యుంజయేశ్వర స్వామి అంటే శివలింగం కూడా ఇక్కడ ప్రతిష్ఠ చేయడం జరిగింది. అలాగే ఈ యొక్క దేవాలయానికి ముఖద్వారం లేదు. ఎందుకంటే ఈ పక్క ఉన్న ముఖద్వారంలో రోడ్డు మరీ చిన్నదయ్యడం వల్ల స్థానిక 60 అడుగుల రోడ్లో నుంచి ద్వారం ఇచ్చి అందరికీ అనుగుణంగా చేయాలనే ఉద్దేశంతో
వెనకలో ఉన్న పశ్చిమ ద్వారాన్ని కూడా శిఖరంతో సహా కట్టాలని కమిటీ నిర్ణయించింది. వీరికి సహకరించిన దాతలకు మరియు కమిటీ మెంబర్లకు మరియు మా ఎమ్మెల్యే గారికి మరియు స్థానిక ప్రజలకి ధన్యవాదాలు తెలియజేస్తూ ఆలయ కమిటీ మీ ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నమస్కారం.